బిగ్ చికెన్ ఏ ఫాస్ట్ ఫుడ్ కాన్స్పిరెన్సీ డాక్యుమెంటరీ రివ్యూ. ఇది సినిమా కాదు గైస్, డాక్యుమెంటరీ. తమ్నైల్ లో అలా పెట్టారు, దానికోసం నన్ను ఇప్పుడు వేసుకోవద్దు మీరు. సరే, ఈ డాక్యుమెంటరీ ఎలా ఉంది ఏంట్రా అంటే, మెయిన్ థింగ్ గైస్, నేను ఒకటి చెప్తాను. ఏదో దీన్ని టైం పాస్ కి ఏదో ఒక మూవీ లాగా థ్రిల్ అవుదామని చూస్తే నీకైతే అసలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇది అసలు ఆ టైపే కాదు. దీంట్లో ప్యూర్ రియలిస్టిక్ లైఫ్ ఉంటుంది. యాక్చువల్లీ గైస్, ఈ డాక్యుమెంటరీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, అన్ని వీళ్ళు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా చెప్తా ఉంటారు. అసలు చికెన్ తింటే ఏమవుతుంది, కేఎఫ్సి తింటే ఏమవుతుంది, నీకు ఎంత అన్హెల్తీ అవుతుంది, నీకు ఏ డిసీజెస్ వస్తాయి. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ డాక్యుమెంటరీ ఏం చెప్తుందంటే, నువ్వు ఫుడ్ ని నెగ్లెక్ట్ చేస్తే నీ లైఫ్ నే నెగ్లెక్ట్ చేస్తున్నావురా అని చెప్తుంది. యాక్చువల్లీ ఇది రియల్. అందుకనే పెద్దోళ్ళు అయితే ఫుడ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా తీసుకుంటా ఉంటారు. డబ్బున్నోళ్ళు చాలా మంది చెప్తా ఉంటారు, షుగర్ తీసుకోకూడదు, బయట ఫుడ్ తినకూడదు, ఆయిల్ ఫుడ్ తినకూడదు, ఏం తినకూడదు అనేసి. వాళ్ళు ఏదో టైం పాస్ చెప్పారు, దానికంటే ఒక రీజన్ ఉంటది. ఈ డాక్యుమెంటరీలో ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక అతను అయితే 1 month చికెన్ తింటాను అనేసి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. అప్పుడు ఏం జరిగింది, మన హీరో 1 month చికెన్ తింటే ఏమైంది, ఎలా జరిగింది మొత్తం అనేసి మనం చూస్తాం డాక్యుమెంటరీలో. నేను ఒకటే చెప్తాను గైస్, ఈ డాక్యుమెంటరీని మీరు ఏదో టైం పాస్ కి ఎంటర్టైన్మెంట్ కి కాకుండా ఏదో తెలుసుకుందాము, హెల్త్ గురించి తెలుసుకుందాము అంటే ఖచ్చితంగా ట్రై చేయండి గైస్. ఈ డాక్యుమెంటరీలో మీరైతే తెలుసుకోవాల్సినవి చాలా అంటే చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, హెల్త్ గురించి. ఇంకా మీ ఇష్టం గైస్, చూస్తారా చూడరా అనేసి. ఈ డాక్యుమెంటరీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్, వాచబులే. సో మీరు ఈ డాక్యుమెంటరీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.